కాకినాడ జిల్లా కాజులూరులో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గ్రామంలోని ఓ దుకాణంలో చల్ల బజ్జీలు తిన్న అనంతరం సుమారు 40 మంది గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతున్న వారిని వెంటనే దుగ్గదూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అయితే ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని డాక్టర్ సుప్రియ తెలిపారు. మా దగ్గరలో నిన్న సాయంత్రం నుంచి కొన్ని డయేరియా కేసులు రావడం జరిగిందండి. సో వచ్చిన కేసులన్నీ మేము ట్రీట్ చేస్తున్నాము, వైద్యం అందిస్తున్నాము. అందరూ కూడా మంచిగా వైద్యం తీసుకొని స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్స్. అయితే ఈ రోజు ఆదివారము మాకు సుమారుగా ఒక 32 కేసులు వచ్చాయండి. అందులో ఒక 23 మందికి మేము ఇంజెక్షన్లు అవి పెట్టాము, ఐవీ యాంటీబయాటిక్స్ అవి పెట్టడం జరిగింది. వీళ్ళని మేము అడిగినప్పుడు అంటే ఏం తింటే మీకు ఇలా విరోచనాలు వస్తున్నాయి అని ముందుగా ఏం తిన్నారని మేము వాళ్ళని హిస్టరీ అడుగుతుంటే వాళ్ళు ఏంటంటే దుగుడూరు సెంటర్ నుంచి ఒక బజ్జీల కొట్టు నుంచి వాళ్ళు చల్లపునుగులు తిన్నారని చెప్తున్నారు. సో కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులతో అలాగే జ్వరంతో వాళ్ళు ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగింది. వాళ్ళందరినీ మేము ట్రీట్ చేస్తున్నాము, అందరూ స్టేబుల్గా ఉన్నారండి. సో ఇది వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి సో అందరూ కూడా మీరు తినే ఆహారంలో జాగ్రత్తలు వహించాలని కోరుకుంటున్నాము. అలాగే కాచి చల్లార్చిన నీళ్లు తాగడం కూడా మంచిది. ఎవరికైనా ఇలాగా విరోచనాలు కానీ కడుపు నొప్పితో బాధపడుతుంటే కానీ చిన్నపిల్లలు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మీ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి.